గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మకర రాశి వారికి ఈ మాసంలో సూర్యుడు, బుధుడు, గురువు 6వ స్థానంలో సంచరిస్తారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారిపైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు సూచిస్తున్నాయి. శుక్రుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కెరీర్ అవకాశాలు అనేవి బలపడతాయండి. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా అనుకూలమైనటువంటి కాలమే. అయితే కుజుడు, కేతువు పెద్దగా అనుకూలించట్లేదు. 8వ స్థానంలో ఉన్నారు, 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని 3వ స్థానంలో ఉన్నాడండి. కాబట్టి కమ్యూనికేషన్కి సంబంధించి కానీ, సోదర వర్గంతో సంబంధం విషయంలో కానీ బాగానే ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎలా ఉండబోతుందో చూసుకున్నట్లయితే మొదటి 2 వారాల సమయంలో మాత్రం ఉన్నతాధికారులతో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సూర్యుడు 6వ ఇంట్లోకి జూన్ 15వ తారీఖున ప్రవేశిస్తాడండి. 3వ వారం నుండి మాత్రం అంటే 15వ తారీఖు తర్వాత నుండి అపార్థాలనేవి తొలగి కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. సహ ఉద్యోగుల నుండి అయితే మద్దతు లభిస్తుందండి. గురువు 6వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, పోటీదారుల పైన కానీ, శత్రువుల పైన కానీ విజయాన్ని సాధిస్తారండి. జూన్ 22వ తారీఖున బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కెరీర్ పరంగా కూడా విజయవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి మకర రాశి వారు, కుజుని యొక్క స్థానం అనేది అనుకూలంగా లేదండి. కుజుని యొక్క ప్రభావం వల్ల ఆవేశంలో నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రహస్థానాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ ఆవేశం పైన కూడా మీకు వచ్చే ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి. ఆవేశాన్ని ప్రదర్శించవద్దు. మొత్తం మీద వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే జూన్ 15వ తారీఖు వరకు ఉన్నతాధికారులతో కానీ, మీ పై అధికారులతో మీరు ఏ రంగంలో స్థిరపడినా వారి యొక్క ప్రవర్తన మీకు నచ్చకపోవటం, కమాండింగ్గా ఉండటం కానీ, అపార్థాలు రావటం కానీ జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత జూన్ 15వ తారీఖు తర్వాత నుండి కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి మొదటి 2 వారాలతో పోల్చుకున్నట్లయితే. అయితే శత్రువుల పైన మాత్రం ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. జూన్ 22వ తారీఖు తర్వాత ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురువు 6వ స్థానంలో ఉండటం వల్ల గతంలో మీరు ఎదుర్కొన్న బాధపడుతున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. ఆరోగ్యం అనేది పర్వాలేదండి, పూర్తిగా అనుకూలించకపోయినా అంటే గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ తగ్గిపోతాయని కాదు, చాలా వరకు బెటర్ రిజల్ట్స్ అనేవి చూస్తారు. అయితే కుజుడు, కేతువు 8వ స్థానంలో ఉండటం వల్ల మొదటి 2 వారాల సమయంలో మాత్రం జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఒత్తిడి కానీ ఉండవచ్చు. అలాగే సూర్య భగవానుడి యొక్క గోచారం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వటం కానీ, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలే, కానీ మీరు సరైన సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవటం, వాటర్ తాగటం కానీ, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం మీ వంతండి. మొత్తం మీద ఆరోగ్యపరంగా మొదటి అర్ధభాగం కంటే కూడా ఈ నెలలోని ద్వితీయార్థంలో శుక్రుని యొక్క గోచారం వల్ల మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. కుటుంబ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని 3వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సోదరులతో కానీ, సోదరీమణులతో కానీ అంటే మీ తోడబుట్టిన వారితో సంబంధాలు అనేవి బాగానే ఉంటాయి, అంటే స్థిరంగా ఉంటాయండి.
అయితే మకర రాశి వారికి ఈ మాసంలో మానసిక ప్రశాంతత కావాలి అంటే కుటుంబంతో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబంతో కొంత సమయాన్ని గడపటం మంచిది. శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇల్లు అనేది పిల్లలకు సంతానానికి సంబంధించినది. కాబట్టి మకర రాశిలో జన్మించి ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేసి విఫలమయ్యారో వారు ఈ మాసంలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే సంతాన సంబంధిత విషయాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే ఎవరికైతే సంతానం ఉందో, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వారి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వారి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, బయట వేసవకాలం కాబట్టి ఎండకు తిరగకుండా, చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వారి జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి వారి రంగాలలో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు జూన్ 29వ తారీఖున 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి జూన్ 29వ తారీఖు తర్వాత. కాబట్టి సహనంతో వ్యవహరించాలి. ఇంట్లో పెద్దల యొక్క సలహాలు, సూచనలు, ఆశీస్సులు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే ముఖ్యంగా కుజకేతువుల యొక్క గోచారం వల్ల మొదటి 2 వారాల సమయంలో మాత్రం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి ఖర్చుల విషయంలో ధన వ్యయం అవుతుందండి. రాహువు 2వ ఇంట్లో ఉన్నాడు, అంటే కుంభరాశిలో ఉన్నాడు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆర్థిక పరంగా అననుకూలంగా ఉంది అని కాదు, కేవలం జాగ్రత్తలు మాత్రమే. మకర రాశిలో జన్మించి ఎవరైతే వాహనాన్ని కొనుగోలు చేద్దాము అనుకుంటున్నారో లేదా స్థిరాస్తులను కొనుగోలు చేద్దాము అనుకుంటున్నారో జూన్ 15వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్య కాలంలో అనుకూలం అండి. మిగిలిన సమయంలో కొనుగోలు చేయకపోవటం, అమ్మకపోవటం, అంటే అమ్మకాలు కొనుగోలు రెండిటికీ కూడా అనుకూలం కాదు. శని 3వ ఇంట్లో ఉన్నాడు, కేతు 8వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ధనాదాయం విషయం పక్కన పెట్టండి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి చాలు. పొదుపు పైన దృష్టి పెడితే చాలు. ఈ మాసంలో ఆదాయం బాగానే ఉంటుంది. ఇక విద్యార్థుల విషయం కనుక చూసుకున్నట్లయితే విద్యాపరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బుధుడు 6వ ఇంట్లో ఉంటాడు జూన్ 6 నుండి 22వ తారీఖు మధ్య కాలంలో. కాబట్టి ఈ మధ్య సమయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జూన్ 22వ తారీఖు తర్వాత నుండి మాత్రం ఉన్నత విద్యకు అవకాశాలు లభించటం కానీ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి వారు అనుకున్న ఆశించినటువంటి ఫలితాలు లభించటం కానీ, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఆశించిన విజయం లభించటం కానీ జరుగుతుంది. కాబట్టి 6 నుండి 22వ తారీఖు మధ్యకాలంలో నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళాలి. ఒకసారి విఫలమైనా ఇంకొకసారి ప్రయత్నించండి. ఓవరాల్గా అయితే విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చండి. పరిహారాల విషయానికి వస్తే వీలైతే మకర రాశి జాతకులు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించటం, అలాగే మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, హనుమాన్ చాలీసాని వినటం కానీ చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గటం కానీ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి.